I'm craving hope in this darkness. You say I'm just a joke, just a joke. Shivers my spine so bad. Swimming in the river takes too much. I'm trying to let go of us, but the truth is what's really your one. My darling, rose and fire. You're a liar. You say, my darling, rose and fire. In fire. You say, my darling, rose and fire. You're a liar. Shivers my spine so cold, so swimming in the rivers, swimming in the rivers. I'm trying to let go of us, but go. హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో మా అక్క బావగారి గార్డెన్, టెర్రస్ గార్డెన్ చూపించబోతున్నానండి. వేల్పూర్లోనే ఉంటున్నారు వీళ్ళు. ఈ టెర్రస్ మీదకి వచ్చాం. ఇదంతా ఈ టెర్రస్ గార్డెన్ అండి. మావయ్య, ఈ టెర్రస్ గార్డెన్ మొదలుపెట్టి మీరు ఎంతకాలమైంది? 1 year అయిందమ్మా. 1 year అయిందా? ఇదిగోండి, టెర్రస్ గార్డెన్ మీద వెళ్ళి సిమెంట్ బల్లలు పోయించుకున్నారు. ఇటుకలు ఎలా పెట్టి సిమెంట్ ఇటుకలు చేయించి. మావయ్య, ఏంటివి ఎలా వేయించారు? చెప్పు. సిమెంట్ బల్ల పోయించామా? 6 బల్ల పోయించాం. 6 బల్లలా? ఇటుకలు పెట్టించు. ఇటుకలు కూడా సిమెంట్ పెట్టారు. ఇలా వేసి పెట్టారు. బాగుంది. ఇలా ఎత్తుంటే మనకి డాబాదేం పాడవదు. ఎండకి బాగా ఆరిపోయి బాగుంటాయి అన్నమాట. సరే, బాగున్నాయి ఇవన్నీ. ఇవిగో ఇది చూపించు బాబీ. ఇదిగో పాలకూర. ఇది ఆకుకూర. ఇదిగో పాలకూర వేసింది ఇందులో నక్క. అంటే వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారు కదా, అంటే అన్ని ఎక్కువ ఒకే దాంట్లో వేసేసింది అనమాట. ఇదిగో ఇదేమో మల్లి పందిరి. ఇదిగో మల్లి మొగ్గలు, మొల్ల పూలు. మొల్ల. ఇది వామాకు. ఇది మల్లె. ఇంకో చూడు, చిన్నదైనా సరే పువ్వులు పోస్తున్నాయి. చిన్నక్క. ఇది కూడా మల్లి పందిరే. ఇది బొబ్బరపాదు. బొబ్బరపాదు బకెట్లో పెట్టారు. ఇదేమో బీరపాదు. ఇవి రెండు కూడా బీరపాదులే. కాకపోతే మావయ్య, బీరపాదులు ఇలా మనం అక్కకి తెలియక ఇలా పెట్టేసింది బకెట్లో. కాకపోతే పాదులు ఎప్పుడు కూడా కీపర్స్ మనం ఇలా బకెట్లో పెట్టకూడదు. ఇవి 10 by 10 అనుకుంటాను ఇవి. కాకపోతే టబ్ ఉంది చూడు, బ్లాక్ టబ్. ఆ టబ్ లో పెట్టాలన్నమాట పాదులు. పైన మనకి ఎలాగ ఇదంతా పందిరి అలుముకుంటుందో బీరపాదు, అలాగే కింద వేర్లు కూడా అలుముకుంటాయి. అందుకని ఎప్పుడు కూడా మనం టబ్ లో పెట్టాలి. అంటే మీకు మనకి ఫస్ట్ నే ఎక్కువ తెలియదు కదా. ఇలా చిన్న దాంట్లో పెట్టింది అక్క. ఈసారి అలా పెడితే మీకు బాగా వస్తుంది అనమాట. ఎక్కువ కావాలి. అడుగున ప్లేస్ కూడా ఎక్కువ ఉండాలి అక్క. ఇదేంటి? ఇదిగో ఇది కాదు, శంఖం పూలు అనుకుంటాను. శంఖం ఫ్లవర్. ఇవి శాల్యం. ఇది చూపించలా? ఇదేంటి? ఓకే, లవంగ మొక్క. ఇది లవంగ మొక్క వేసింది ఇందులోని. ఇది కూడా శంఖం పూలే. ఓకే అక్క, నువ్వు ఇవి మళ్ళీ తిరిగి వేద్దామని వేసావా ఈ టబ్ లో? ఉంచేసావా? ఓకే, ఇలా ఉంచకూడదు. ఇది అయినా చిన్నదే టబ్బు. ఇందులో 4 ఉండకూడదు. 4 వేసావు కదా, 4 ఉండకూడదు. ఈసారి వేసినప్పుడు ఒక్కొక్కటే పెట్టు. ఈ 4 కూడా కాయవు మనకి. అదే ఒకటి పెట్టామనుకో, ఒకటి బాగా కాస్తుంది. పాలకూర చూసాను. ఇది మొల్ల. సరే, అది వాము. ఇవన్నీ చూసాను. ఇది ఎర్రబొబ్బరా? ఓకే. ఈ ఫ్లవర్స్ అవి బాగా చాలా ఉంది. ఈ సమ్మర్ హాలిడేస్ లోని
ఇవన్నీ ఫ్లవర్స్ ఎక్కువ వేసారా మీరు? చాలా అమ్మా, చాలా ఉండి ఎండిపోయిన ఇలా ఇంకా మళ్ళీ కొంచెం డెవలప్ చేస్తున్నాం. ఇవి కుండీలు, ఇవన్నీ గులాబీ కుండీలు వరుస అంతానే. ఇది ఇందులో కూడా తెల్ల బొబ్బర్లు. ఇది తెల్ల బొబ్బరా? దీన్ని వేసేయకూడదు అక్క, చూసావా ఎన్ని ఉన్నాయో? పడి వచ్చినాయి అమ్మా, పడి వచ్చాయి. ఇగో 10 వరకు వచ్చే. ఇలా ఉంటే మనకి ఏం రాదు. బెండ మొక్కలు కూడా ఇలా ఈసారి ఏం చేస్తామంటే బెండ అయినా వంగ అయినా వెజిటబుల్స్ కి 15 ఉంటాయి. గ్రో బ్యాగులు బాగుంటాయి, అవి తీసుకో. ఆ గ్రో బ్యాగ్ లో అయ్యి ఒక్కొక్కటి. బెండ మొక్కలు అయితే 2 పెట్టచ్చు, వంగ మొక్క అయితే 1 పెట్టచ్చు. పాదులకైతే ఇక్కడ ఉంది బ్లాక్ టబ్. శాలేం చూపించి, బ్లాక్ టబ్ ఉంది కదా, 100 రూపీస్ టబ్. ఈ టబ్ లో కేపర్స్ వేయాలి. పాదులు, బీరపాదు, చిక్కుడు పాదు ఏదైనా సరే ఇందులో పెట్టాలి. ఈసారి అలా చెయ్యి. ఈ కీర దోసకాయ అనుకుంటున్నాను. ఇదా? ఈ పడి వచ్చింది కీర దోసకాయ అనుకుంటున్నాను. ఇక్కడ ఉంది అది సీడ్. ఓకే, ఎలా చూపించావు? అవునవును, ఇది కీరా దోశ. ఇది ఇదిగో పిండి కీర దోశ. ఇది వేసి ఎండిపోయి అది ఒకటి బాగుంది. నువ్వు పాటింగ్ మిక్స్ ఎలా కలిపెట్టు అంటే మట్టి పెట్టడం, మట్టి అన్ని సమానంగా వేస్తారు. ఏం వేసావు అంటే ఏమేమి కలిపి పెట్టావు ఒకే మొక్కలు? మట్టి, నల్ల మట్టి, ఇసుక, కొంచెం ఓక కూడా వేసావు. కోకో పిట్టు. అయితే నీకు నాకులాగే మొక్కలంటే పిచ్చి, చాలా ఇష్టం. మా టెర్రస్ గార్డెన్ చూసావు కదా, అందుకే నీకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు అలాగే అందరూ కూడా టెర్రస్ గార్డెన్ పెంచితే మన మటుకు ఇంకో ఫ్లవర్స్ మాత్రం ఎక్కువ వేసారు మీరు కదా. చాలా ఎక్కువ. ఇవన్నీ ఏంటి కలర్స్? ఎరుపు, మామూలుగా రెడ్, పింక్, అన్ని కలర్స్ ఉన్నాయి. లైట్ రోజ్ కలర్, ఓకే, ఎల్లో కలర్, ఇవన్నీ కొంచెం డల్ గా ఉన్నాయి. అంటే ఇట్లకి నువ్వేంటి వేస్తాను అంటున్నావు? బీట్రూట్ జ్యూస్ వేస్తున్నాను ఈ మధ్య, కొంచెం అలా వచ్చి. బీట్రూట్ వేస్తున్నావు? సమ్మర్ కి బాగా ఎండిపోయి ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు కొంచెం పర్వాలే. బీట్రూట్, ఆనియన్స్ తొక్కలు అవి వేస్తాను. ఎగ్ అవి ఏంటంటే ఆనియన్స్ వాటర్ వేయచ్చు, ఎగ్స్ ఏమో ఎండబెట్టి పొడి చేసి వేయచ్చు, టీ పొడి వేయచ్చు. ఇదేంటిది? దొండపాదు. ఈ దొండపాదు కూడా ఈ డబ్బా సరిపోదు మనకి, అంటే పెరుగు డబ్బాలు అనమాట. బతకట్లేదు ఈ మధ్య. సర్లే బాగానే వచ్చింది. ఏంటంటే కొంచెం వెడల్పుగా ఉన్నాయి. దీనికి వారానికి ఒకసారి ఏమన్నా వేస్తున్నావా? వర్మి కంపోస్ట్ అని? లేదు, వేరుశనగ పిండి ఉంటది కదా, అది నానబెట్టి 3 రోజులు దగ్గర పెట్టు. వేరుశనగ పిండి ఒకటే నానబెడతావా? అది ఒకటే. కొంచెం బెల్లం కూడా వేస్తాను అప్పుడప్పుడు. ఒకసారి మళ్ళీ చీమలు వచ్చేస్తుంది. ఏం రావు, ఫర్మెంటేషన్ అవుతుంది కదా. చీమలు వచ్చాయా? చీమలు వచ్చేస్తుంది. ఓకే, తెల్లపిండి ఒకటి. ఓకే, తెల్లపిండి కలిపి వేరుశనగ తెల్లపిండి అనమాట. ఇది బీరపాదా? ఇది వంగ. ఈ సైడ్ చూపించలేదు. క్రాటన్స్ ఇవి అన్ని క్వార్టర్స్ ఉంటాయి. ఇవి క్రాటన్స్. ఇంకా ఎన్ని క్వార్టర్స్ మొక్కలు ఇవన్నీ క్రాటన్స్. అది పుదీనానా? అది పుదీనా. ఇంకా చూడు, సరిపోక బలం చిన్నగా వస్తుంది ఆకే. అన్ని క్వార్టర్స్. ఇదేంటిది? ఇది బీరపాదేనే. ఇది కమలపాకు. ఇంకో బీరపాదు. ఇదిగో అంటే చిన్నదాని వల్ల బలం సరిపోవట్లేదు. ఇదిగో పిందులు వస్తున్నాయి. ఇవి క్రాటన్స్ అండి. ఏమో బొగడ పూలు అంటారు కదా. ఓకే, ఇదేమో లవంగ మొగ్గల చెట్టు. లవంగ మొగ్గలు. ఇది క్వార్టర్స్. ఇది క్రాటన్స్. ఇవేంటి? ఇది కాలీఫ్లవర్ ఏమో పడి వచ్చినాయి అమ్మ. మరి పడి వచ్చాయి? తెలీదు, ఇంకా ఏమి రాలేదు. కాలీఫ్లవర్, క్యాబేజ్. ఇది ద్రాక్ష. గ్రేప్స్. ఇది గ్రీనా పర్పుల్ కలరా? ఏమో తెలీదు, ఇంకా తెలీదు. తీసుకున్నాం. అంటే తీసుకున్నారే? తీసి పెట్టాను. ఇంకా ఫ్రూట్స్ ప్లాంట్స్ ఏమున్నాయి? అంజీర్ ఏదో ఉందేమో. అంజీర్ అటు సైడ్ ఉంది. అటు ఉందా? ఇవన్నీ క్రాటన్స్. అన్ని క్రాటన్స్. ఇంకో ఇది ఒక క్రాటన్స్. ఓకే, ఇది మనీ ప్లాంటే? అది మనీ ప్లాంట్. అది మొరం. ఇది ఏంటక్క? మొరం. దవనం అంటారు. దవనం కదా. అబ్బా బాగుంటది స్మెల్. ఎండిపోయింది అది. చాలా బాగుంది స్మెల్. చాలా బాగుంది. ఇవన్నీ క్రాటన్స్. ఇందులో గోంగూర వచ్చింది. అక్క ఇదేంటి? బొబ్బరా? ఎర్ర బొబ్బర. ఇవి గోంగూర. డ్రాగన్ ఫ్రూట్ వేసాం. డ్రాగన్ ఫ్రూట్ వేసారా? ఓకే, ఇంకో డ్రాగన్ ఫ్రూట్ తెలియదు కానీ బాగుంది. ఇది కూడా బాగానే ఉంది. డ్రాగన్ ఫ్రూట్ ఇది. అవును, అలా ఉంటాయి చూడడానికి. ఇదే డ్రాగన్ ఫ్రూట్ కొత్తగా పండిస్తున్నారు కదా. ఇవన్నీ గులాబీలు. ఇవి గులాబీలు. నువ్వు ఇలా చూడు, ఈ మొగ్గలు బాగాలేనివి. ఇవి ఇక్కడికి ఇలా కట్ చేసేస్తా ఉండు. డ్రాగన్ ఫ్రూట్ సీడ్ డెవలప్మెంట్ చేసాం. అది కొన్నది కాదు. అది మీరా? ఎలా చెప్పు ఒకసారి.
చిన్న పిల్లోడు. అందులో గింజలు ఉంటాయి కదా, మా సీడ్ ఉంటది కదా, డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసాక ఆ సీడ్ ఇసుకలో పెట్టాను. అసలు వస్తాయా లేదా అని చిన్న డబ్బాలో ఇసుకలో పెడితే ఒక 2 నెలలకి చాలా పొడవు వచ్చాయి. తీసి మళ్ళీ అందులో ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, విత్తనం ద్వారా వచ్చినవి అవి. చూపించావి చివరివి ఇదిగోదా. ఓకే, అవి గింజలు పెట్టిన వచ్చినవా? అయితే సీడ్స్ ద్వారా కూడా వస్తుంది డ్రాగన్. ఓకే, ఇటు వచ్చేయండి, ఇటు ఉన్నాయి. నవ్యాని అందరినీ తెస్తున్నావా? అంజీరా చాలా బాగుంది, ఇంత ఫ్రూట్స్ వచ్చాయమ్మా. ఇదేంటి అంజీరా కదా? అంజీరే. ఓకే, అంజీరా 2 చాలా ఫ్రూట్స్ వచ్చి చాలా ఫ్రూట్స్ వచ్చి చాలా అంటే ఎన్ని? 50 తిన్నాం. ఓకే, హ్యాపీయా? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? లేదు, బాగా వస్తాయి. బాగా వస్తుందా? కొంచెం పక్షులు కూడా తినేస్తాయి పక్షులు తినేస్తాయి ఇవి. ఎండకేమ్మా, లేకపోతే చాలా మనసు. ఏంటి కొమ్మలు పెట్టావా? వచ్చేస్తుంది కదా, ఇదిగో కొమ్మలు పెట్టినా. ఇసుకలో పెట్టాలి. ఏమైనా నువ్వు పెట్టాలంటే రొబ్బలు వేసి ఇసుకలో పెడితే అలా వచ్చేస్తాయి. ఇసుకలో పెట్టినవి అనమాట. బాగుంది. తోటకూర ఒకటి ఎక్కడ పెడితే అక్కడ వేస్తూ వచ్చేస్తుంది. తోటకూర చాలా అట్లా వస్తుందిలే. ఇదిగో ఇది అంతా తోటకూర. ఇది రోటన్సేనా? అది కాటన్స్. బాగుంది. ఇందులో తోటకూర మొక్కలు వస్తాయి ఇవన్నీ. అవి సీడ్ అలా పడి అక్క. ఇవేంటి? ఇది కాటన్స్ మొక్క కదా, అలా వచ్చింది. ఇదిగో ఏడోనియం ప్లాంట్. ఇది బాగుంది. ఏడోనియం ప్లాంట్. ఇది ఫ్లవర్స్ ఇచ్చాడు వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చి ఇక్కడ వేసాం. ఇందులోనే శంఖం పూలు అవి ఉన్నాయి. ఈ టబ్లో ఏంటి? చిలకడ దుంప ఉత్తినే సరదాగా పెట్టాను. ఇక అలుముకుంటూ వచ్చేసింది. మరి లోపల ఎలా ఉంటుంది? ఓకే, పెట్టి ఎంత కాలం అయింది? చిలకడ దుంప అయితే బాగా 2-3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుందా? ఒకసారి అలా చూసి చూడాల్సింది. ఏమో మరి తీయాలి అంటే ఎండిపోవాలట. ఎండితేనే కానీ తీయొద్దు అంటున్నారు. ఎండిపిస్తున్నారు నాకు. మొక్కజొన్న 2 గింజలు వేసాను. ఇదంతా నిమ్మే. నిన్న 10 కాయలు కోస్తాను. నీకు మళ్ళీ పూత మీద ఉంది. ఇది నిమ్మ చెట్టు. అదేనా ఇంట్లోనే 10 కాయలు? అవునవును, సడన్ గా వచ్చాను. ఇదంతా పోతుంది. గుత్తులు గుత్తులుగా చెప్పాడు. ఆయన నిమ్మ పండు కూడా తొక్క పలుచుకుంటే రసం ఎక్కువ వస్తుంది. చూసాను కదా ఇందాక కట్ చేసినప్పుడు. బాగుంది. ఇది నిమ్మ స్వీట్ లెమన్. ఓకే, ఇది స్వీట్ లెమన్. ఇది పోతేస్తుంది. ఇదేమో ఇది లవంగాలే. అది వాము. ఇది దానిమ్మ. ఓకే, ఇది నెదర్లాండ్ దానిమ్మ. బెండ విత్తనాలు పెట్టేవా? అవునమ్మా. ఓకే, ఇవి రీప్లాంట్ చెయ్యాలక్క. తీయాలి. తీయి చూడు. అంటే చూసావా, అప్పుడు వచ్చేస్తుంది పువ్వు. వర్షం పడిన తర్వాత వేరే దాంట్లో రీప్లాంట్ చేయదు. ఇవి కూడా బెండవే. ఇది మామిడా? ఏంటిది? స్వీటా? పుల్ల మామిడా? ఇంకా తెలీదు. ఏంటి బాబు అన్న? ఇంకోసారి అన్న. ఏంటిది? స్వీటా? పుల్ల మామిడా? ఇంకా తెలీదు. ఇది దానిమ్మకాయలు. ఇవి పూత ఏమి లేకుండా ఎండిపోయింది. దీనికి కూడా బీట్రూట్ జ్యూస్ వేస్తున్నాను. అసలు ఎలా ఉంటుంది? బీట్రూట్ వేస్తున్నావే, రసం తీసి. ఇంకో దానిమ్మ చిన్న చిన్నగా ఉన్నాయి. అవును, మనం చిన్న పాటలో పెట్టినా దానికి నువ్వు పప్పు వేయట్లేదు. వారం వారం వర్మి కంపోస్ట్, బోన్ మీల్ ఉంటది, తెప్పించి ఇవన్నీ. నువ్వు చాలా శ్రద్ధగా చేస్తున్నావు. ఎక్కువ నువ్వు పూల మొక్కలే కదా ఎక్కువ పెట్టు. చాలా ఎక్కువ దగ్గర పెట్టు. చాలా ఎక్కువ పూల ఎక్కువ పెట్టు. కాకపోతే ఈ మధ్య ఆకుకూరలు వేయక్క. ఆకుకూరలు ఇవి పాదులు అవి పెట్టు. కాకపోతే దానికి ఏంటంటే సదుపాయం లేక వారం వారం నువ్వు ఏదో ఒకటి వేస్తా ఉండాలి. బలానికి ఇస్తూ ఉంటేట్లకి. ఇది చిక్కుడు పదా? మామూలు ఏంటి కనుపు చిక్కుడు అంటారు, చిన్నదే. అదేనా? ఇది వంగ మొక్కలు. వంగ శుభ్రంగా అదే వైట్ వచ్చేస్తున్నాయి పురుగులు. తీసేయాలి. అదే మిల్లీ బగ్స్. ఇవి చూసావా, ఇదంతా చీడ తీసేస్తా ఉండాలి. ఇవి పచ్చిమిర్చి కూడా వచ్చాయి ఇందులో. పడి వచ్చేస్తాను కదా, కూరగాయలు తుక్కులది వేస్తే అలా వస్తున్నాను. అదేంటి? పసుపు దుంప పసుకొని పెట్టాను. దుంప పసుపా? పసుకొని. ఓకే, ఎంతకాలం అయింది ఇది పెట్టి? 15 రోజులు అవుతుంది. ఏంటిది అంతా కిచెన్ వేస్టా? వాటర్ వచ్చేసింది. చెప్పు, వర్షానికి. ఇది బిర్యానీ ఆకమ్మా. ఓహో, బిర్యానీ ఆకు. బాగుంది. చూడండి. చూసాను, చాలా బాగుంది. ఇది గుత్తుగు చిన్నది బటన్ రోజెస్ అన్నమాట. ఓహో, గుత్తుగా రోజులు. గుత్తు గులాబీ ఇదంతానే. ఇది పచ్చిమిర్చి. ఓకే, ఇది పచ్చిమిర్చి. పచ్చిమిర్చి కూడా చూసావు ఎన్ని వస్తాయో మొక్కలు.
అన్ని ఎక్కువ ఇందులో ఒకటే ఉండాలి. ఇగో వేసి మా పాప అలాగా నేను తుక్కేస్తే ఓకే ఓకే తుక్కేసి వస్తే ఓకే సర్లేని అట్లా పండిపోయింది. ఇదిగో ఇందులో కూడా ఇదేంటిది? ఇదేంటక్క పాద? అది పడే వచ్చింది, ఏంటో తెలియదు. పడే వచ్చింది అన్ని పడి వచ్చినాయి చాలా వరకు. అదే వేసేస్తాను కదమ్మా కిచెన్. అవునవును కిచెన్ వేస్తే వేస్ట్ అది పడి వచ్చేసింది. అది పడి వచ్చింది. అదే లాస్ట్ అండ్ ఫైనల్ అయి చూపించు. ఎప్పుడు నుంచి అది నాలుగు తీసి లాస్ట్ బాగున్నాయి అవి. అవన్నీ ఇవి క్రాటన్సేనా? అక్క స్టార్ ఫ్రూట్ ఎప్పుడు వేసారు మొక్క? ఓకే చాలా కాపు ఈ సంవత్సరం చాలా ఎక్కువ వచ్చాయి. సంవత్సరమా మొక్క వేసింది? ఇవన్నీ ఫ్రూట్స్ కోసావా? చాలా కోసం రోజు డైలీ అవి చాలా అబ్బా చెట్టు నిండా ఉన్నాయి. ఇది చూడు అయిందేమో. లేదమ్మా అది అయినట్ట కొంచెం ఇంకా కొంచెం బలం సరిపోదు. ఇంకా కొంచెం అది కోసావా? ఓకే ఇదో అది అవ్వలేదు. ఇది అవ్వలేదే? లేదమ్మా ఇది మామిడిపోతుంది మొత్తం అంతా చెట్టు అంతా హైబ్రిడ్ అంట. చిన్నప్పుడే ఎంత కావాలి. చాలా మీద చూపించే. ఇదిగో ఇవన్నీ ఇంకా అవ్వాలా? ఇంకా కొంచెం వెళ్ళేది. ఓకే ఇదిగో ఇదంతానే చాలా ఉంది కాపే. స్ట్రాబెరీ ఇదిగో ఇవన్నీ ఇదిగో కొమ్మకి చాలా ఉన్నాయి. ఇంకా పోతే ఇదిగో ఇవన్నీ ఓకే ఇది అమ్ముతాను. చాలా బాగుంది. ఇంతకాయ ముగ్గుపోయి స్వీట్ ఇంతకాయ వచ్చే 10 కాయల దాకా వచ్చే ఇంతకాయ అవుతుంది. ఎంత స్వీట్ ముగ్గుపోతుంది. దాని అంతా ముగ్గుపోతుంది. స్వీట్ అన్నమాట. చిన్నకాయ ముగ్గుపోతుంది తెలియదు. జంతు కోసం తిరిగి అయిపోయింది. మన వేసకాలానికి దెబ్బతినేసిందమ్మ చెట్టు. ఇదేమో ఆనపదలు పెట్టావు. పనికిరాలు తంగాలి పాడేస్తే అలా వచ్చింది. ఇక్కడ పెద్ద ఉసిరన్నా ఇది బయట వేసారా? చెట్టు చెరుకు బయట వేసారా? సరే చాలా ఉసిరి అంటే పెద్ద ఉసిరి. కింద భూమిలో వేసారు. దీనికి ఏమన్నా వేస్తుంటావా? ఏమీ అవసరం లేదేమో. దీనికి ఇక్కడ వాటర్ వేస్తాను. చెరుకు అది. ఇదంటే పొన్నూరు మామిడి ఏదో మొక్క ఒకళ్ళు ఇచ్చారు వేసాను. My darling, in fire. My darling, rose in fire. You're a liar. You say, my darling, rose in fire. In fire. You say, my darling.